అతను మేనిఫెస్టో అనౌన్స్ చేయకముందే 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పినారు. ఒక దిక్కు 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్తూ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు. నేను సంపద సృష్టించి మళ్ళీ మిగతావన్నీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా. ఓకే, ఇది 14 లక్షల కోట్లు. కానీ మన అసెంబ్లీ లెక్కల ప్రకారం, మన అసెంబ్లీ ఇచ్చిన దాని ప్రకారం ఇది కేవలం 5 లక్షల కోట్లే కదా. యాజ్ ఆన్ జూన్ 24 5,19,192 కోట్ల రూపాయల అప్పు. సో వీళ్ళు 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంకా 5 లక్షల కోట్లే ఉంది, ఇంకా 10 లక్షల కోట్లు లేనట్టు అప్పు. సో ఇంకా మెరుగ్గా చేయాలి కదా. సో చంద్రబాబు నాయుడు గారు కేవలం ఎలక్షన్లకు మభ్యపెట్టడానికి మాత్రమే ఇవన్నీ చేస్తూ వస్తారు. కాసేపు ఈ టౌన్ ప్రజానీకం అనుకొని 2 నిమిషాలు మీటింగ్ ఇచ్చేయండి. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. సోదరులారా, సోదరీమణులారా, ప్రజానీకమా, మీరు గనక మా పార్టీని అధికారంలోకి పంపిస్తే కిలో బియ్యం రూపాయి పావులకే అమ్మిస్తాం. నెలకు 1500. ప్రతి మనిషికి ప్రతి ఇంట్లోనూ ఉద్యోగం ఇస్తాం. ఇద్దరు ఇంట్లో ఉంటే 3000. ప్రతి మనిషికి ప్రతి ఇంట్లోనూ ఉద్యోగం ఇస్తాం. పేదరికాన్ని మొత్తం నిర్మూలన చేసేస్తాం. ప్రతి మనిషిని లక్షాధికారిని చేయడానికి ప్రయత్నం చేస్తాం. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా.